రాష్ట్రాల్లో ఉంది కానీ కేంద్రంలో అధికారులు ఒక్క భరత్ గారు ఒకటే విషయం నేనేమన్నా అక్కడ అందరి విజ్ఞప్తి అంటే మీరు ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రిలో కూడా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెట్టమని ఎందుకు అది ఎందుకు డిమాండ్ చేయరు మీరు అక్కడికి వచ్చేవారికి అందరూ చట్టసభలో లేదు అట్లాగా సర్పంచ్ మీ కోపం రానియకుండి చట్టసభలో లేదు సమాజం అంతా బీసీ సమాజం అంతా వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు చెప్పారు కదా వేణుగోపాల్ రెడ్డి గారు బీహార్ రాష్ట్రంలో కులగణన చేసి అక్కడ నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తేజస్వి యాదవ్ గారు అఖిలపక్షం పోయి ప్రధానమంత్రికి వంగి దండం పెట్టి కాలు మొక్కొచ్చిర్రు. అయ్యా మా రాష్ట్రంలో కులగణన చేసిన బీసీ రిజర్వేషన్లు పెంచాలి 65% ఇవ్వాలని అఖిలపక్షం పెట్టి ఇదే బీసీ ప్రధానమంత్రిని కలిస్తే ఇంతవరకు బీహార్ లో ఇక్కడ కూడా ప్రధానమంత్రికి బీసీ సమాజం చేసింది అఖిలపక్ష ఆల్ పార్టీ అసెంబ్లీలో ఆల్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐ అందరూ ఇవాళ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం ఇక్కడ రిజర్వేషన్లు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది దయచేసి అర్థం చేసుకోవాలి. రాజకీయ విమర్శలు వద్దు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం వినండి మీరు ఇంతకుముందు ఏమన్నారు రేవంత్ రెడ్డి చేసింది రేవంత్ రెడ్డి జాగిరి కాదు తెలంగాణ రేవంత్ ఇవాళ తెలంగాణలో 60% బీసీ పీపుల్ ఉన్నారు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా చేయాలి. ఆ రోజు జయలలిత తమిళనాడులో చేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారు చేయలేదా? పివి నరసింహారావు గారు అగ్రకుల ప్రధాని అయినా బీసీ రిజర్వేషన్లకు ఇవాళ మద్దతు ఇచ్చిండు. కానీ బీసీ ప్రధానమంత్రి మాత్రం బీసీ రిజర్వేషన్ మద్దతు ఇవ్వలేదు. ఇది మీరు తెలియకపోవడం మా దురదృష్టం. ఇది ఈ విషయాన్ని తెలవాలి మాట అంటే స్వాతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఒకటే కుటుంబం ఒక్కలే ఉంటారు ఎప్పటికీ అది రైటా అన్న? ఇక్కడ కుటుంబ వారసత్వ రాజకీయాలు కాదన్నా. కిషన్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే ఉంటాడా? 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు ఉంటాడా? 2 సార్లు కేంద్ర మంత్రి ఉంటాడా? అంటే 6 సార్లు 7 సార్లు ఉండొచ్చు. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు మంచి మాట ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు మంచి మాట మాట్లాడిండు. అయితే ఉన్నోళ్లే ఉంటారా అంటే అది ఉండడానికి కూడా వీల్లేదు. నేనేమంటున్నా అంటే మేము రిజర్వేషన్లకు మీ బీసీ రిజర్వేషన్లకు మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు ఉపసంహరించుకుంటా చెప్పు. ఒక్క నిమిషం నేను మాట్లాడి అయితే రిజర్వేషన్లు మా కోరిక కూడా ఏంటంటే అర్హులైన వాళ్లకు రిజర్వేషన్ల ఫలాలు అందనేది మొదటి పాయింట్. అయితే రెండవది నేను ఏమంటున్నా అంటే ఒక బీసీ ప్రధాని ఒక బీసీ ప్రధాని దేశానికి అయ్యి మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టిండు. కాకపోతే ఆనాడు కాంగ్రెసే చట్టం చేసింది, కాంగ్రెసే ఎస్ఆర్ సిన్హా కమిషన్ వేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ రూపొందించింది. దాన్ని మోడీ యాజ్ ఇట్ ఈజ్ పార్లమెంట్లో బిల్లు పెట్టాడు ఒక బీసీ ప్రధాని అయి ఉండి. నేనేమంటున్నా అంటే మీరు ఈ చాక్లెట్లు బిస్కెట్లు కాదు మేము ఆస్వాదిస్తున్నాం. ఏమంటున్నాం స్థానిక సంస్థలు అనేది కాదు. మీరు ముఖ్యమంత్రి కొట్లాడండి, ఎంపీలకు కొట్లాడండి, జడ్పీ చైర్మన్ కొట్లాడండి. ఎందుకు స్వర్గానికి అందరం మనుషులు వార్డు మెంబర్ కానిస్తలేరు. శ్రీనివాస్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు జడ్పీడీసీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యిండు. జానారెడ్డి గారు సర్పంచ్ అయ్యి మంత్రి అయ్యిండు. జానారెడ్డి సర్పంచ్ పోటీ చేయలేదు, ఆయన డైరెక్ట్ తాలూకా ప్రెసిడెంట్ గా పోటీ చేసి సమితి ప్రెసిడెంట్ గా పోటీ చేసిండు. కానీ జానారెడ్డి ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు సర్పంచ్ అయ్యి మంత్రి అయ్యిండు. ఇవాళ సర్పంచ్ అయితే ఎంపీడీసీ అయితే జడ్పీడీసీ రిజర్వేషన్లు కాకముందే సంబంధం లేకుండానే 50.3 రాజ్యాధికారానికి వచ్చే తొలిమెట్టునే మీరు రాజ్యాధికారం మీకు కావాలంటున్నా. రాజ్యాధికారం మీకు కావాలి. మమ్మల్ని కూడా కలుపుకోండి, అగ్రవర్ణాలను కలుపుకోండి. మేము కూడా 25% ఉన్నాం జనాభా. మాలో ఎవరైతే తేలింది మళ్ళీ చేపిస్తాం, కూడా తేలుతుంది. దానికి 20
20% 30% అయితే భారతదేశం ఎందుకు లేరు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుకున్నారు. నేను బేసిక్ ప్రశ్న ఇస్తున్నా. రెడ్డిల వాటా మేము గుంజుకుంటలేము, రెడ్డిలకు ఎందుకు ఆబ్జెక్షన్ అని అడుగుతున్నా. బేసిక్ ప్రశ్న. రెడ్డిలకు ఎవరికి లేదు ఆబ్జెక్షన్. మీ రిజర్వేషన్ మాధవ్ రెడ్డి పిటిషన్ మాధవ్ రెడ్డికి లేదు, ఎవరికి లేదు. కాకపోతే ఎవరికైనా రెడ్డి వ్యక్తి రెడ్డి జాగృతి అని పెట్టుకున్నాడు. మేడ్చల్లో రెడ్డి బహిరంగ సభ పెట్టిండు, ఏదైనా హైదరాబాద్ రెడ్డి బహిరంగ సభ పెట్టిండు. ఒక మాధవ్ రెడ్డి పోతాడు, అన్ని పార్టీలు పోతాడు, సాంబశివరావు పోతాడు, అన్ని పార్టీలో రెడ్డి పోతాడు, ఎవరైనా పోవచ్చు. అన్ని పార్టీలో రెడ్డి కాదు ఇక్కడ. మీరు చెప్తే ఒక్క నిమిషంలో అరే వద్దురా కరెక్ట్ కాదు. బీసీలో చెప్పినట్టు చట్టపరంగా రిజర్వేషన్ పదాలు డెడికేషన్ చెప్పండి. ఇదంతా చట్టపరంగానే న్యాయపరంగానే అవుతుంది. ఈ దొంగ చాటున అర్ధరాత్రి చీకటి జనాభా 10% ఉన్నది. 4.5 కోట్ల మందిని 90,000 మంది ఎన్యూమరేటర్లు లెక్క చేసి డెడికేషన్ ఇవన్నీ కావా? ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వైరుధ్యం ఉన్నందుతోటి ఇవాళ ఒక బీసీలను బంతి ఆడుకున్నట్టు ఎవరు ఆడుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఆడుతుంది. రాజకీయ పార్టీలు ఆడుతున్నాయి. పావులుగా అందరూ మారుతున్నారు. దాంట్లో మీరు ఎవరు అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ అతిథులు కాదు. మీరు మధ్యన దొరి మీకు డబ్బులున్నాయని అధికారం ఉన్నదని మా గొంతుకు వస్తున్నారు. ఎవరికి డబ్బులు అధికారం వల్ల కాంగ్రెస్ తెచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, బీసీలు ఉన్నారు కదా. బీసీలకు ఎందుకు రిప్రజెంటేషన్ రావాలని మీరు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేశారు. ఎవరు? మీరు అసెంబ్లీ ఎందుకు మాట్లాడతలేరు? నేను జనాభా చేయకపోగా రవీందర్ రెడ్డి 2009లో బీసీల ముఖ్యమంత్రి కావాలన్నాడు. చనిపోయిన తర్వాత పిటిషనర్స్ ఎవరెవరి పేర్లు ఉన్నాయి? పిటిషనర్ మాధవ్ రెడ్డి గారు, ఆయన కూడా ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మాధవ్ రెడ్డి మల్లవ వైఫ్ ఆఫ్ నిరంజన్ రెడ్డి. సరే, వీళ్ళిద్దరు రెడ్డి సంఘం సంబంధించిన వాళ్ళు. రెడ్డి బహిరంగ సభ ఆ రెడ్డి బహిరంగ సభకి అందరు పోయిర్రు. ఇంకొక మల్లవ ఆమె రెడ్డి వైఫ్ ఆఫ్ సంజీవ రెడ్డి ఏదో ఉంది. కొడంగల్లో లేవో చూడు జరా. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ చేయాలి. ఒక బ్రేకింగ్ న్యూస్